నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. విషయాలు తెలియవు అంటే అన్ని విషయాలు దాచిపెట్టారా? అన్ని విషయాలు బయట పెట్టను. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దానంతట అదే బయటపడుతుంది. నిన్న మీకు హెల్ప్ చేసినట్టుగా. హెల్ప్ చేయమని నేనే మిమ్మల్ని అడగలేదే. ఇంకా మీతో పోటీ పడాలి అనుకున్నాను, మీరే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. చూడండి మిస్ దివ్య జయసూర్య, మీకు పిట్ట కథ చెప్తాను. సారీ, పిట్ట కథ కాదు, కాకి. డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. ఎగురుతున్న డేగ వెనక భాగంలో కూర్చుని డేగ మెడను పొడుస్తూ పొడుస్తూ కాకి రెచ్చగొడుతూ ఉంటుంది. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం తన శక్తిని సమయాన్ని వృధా చేసుకోదు. తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా ఇంకా పైకి వెళ్లడం ప్రారంభిస్తుంది. అలా డేగ పైకి ఎగిరే కొద్దీ పాపం కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరం అవుతుంది. ఆపై ఆక్సిజన్ అందక కాకి చచ్చిపోయి నేల కూలిపోతుంది. ఈ కథలో నేను డేగ లాంటోణ్ణి. నాతో పోటీ పడాలనుకున్న వాళ్ళు ఆ కాకి లాంటోళ్ళు. ఎగరడం ఎదగడం పైనే నా దృష్టి ఉంటుంది. నన్ను తాకాలి అనుకున్న వాళ్ళు కింద పడిపోవటం ఖాయం. ఈ స్టోరీ నేను కూడా విన్నాను చాణక్య. డేగతో పోటీ పడితే కాకి నేల కూలిపోతుంది కదా, బట్ కాకి బదులు గద్ద పోటీ పడితే? డేగ రెక్కల కంటే గద్ద రెక్కలు చాలా పెద్దవి, బలమైనవి. తన మీద కూర్చునే ఛాన్స్ కాకికి డేగ ఇస్తుందేమో కానీ తన వైపు కన్నెత్తి చూసే ఛాన్స్ కూడా గద్ద ఏ పక్షికి ఇవ్వదు. ఈ కథ నేనెక్కడ వినలేదే. ఇది కథ కాదు, ఇది దివ్య జీవితం. నైస్. అవును, ఈ పార్కు కాకుండా మీరు ఎక్కడైనా ఒంటరిగా బయటకు వస్తారా? ఒంటరిగా బయట తిరగడానికి నాకేం భయం లేదు, కానీ ఆ అవసరం కూడా నాకు లేదు. ముందు ముందు రావచ్చేమో. ఎలా వస్తుంది? ఏముంది, మీరు ఎవరినైనా లవ్ చేయొచ్చు. ఆ ప్రేమికుడిని చాటుగా కలవడం కోసం బయటికి రావచ్చేమో. మీరు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. ఏం, మీరు ఆడపిల్ల కాదా? ప్రేమలో పడరా?
ఈ జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చాణక్య. ప్రేమ కూడా జీవితంలో ఒక భాగమే. అవునా చాణక్య గారు? మీరు కౌటిన్యుడిలా అర్థశాస్త్రం చెప్తారు అనుకుంటే లవ్ గురులా ప్రేమ పాఠాలు చెప్తున్నారేంటి? మీకు ఎదురు రాకుండా నన్ను డైవర్ట్ చేస్తున్నారా? ఏంటి, నాకెదురు రావాలని ఫిక్స్ అయిపోయారా? నిన్న టెండర్ నుంచి డ్రాప్ అయినట్టు ప్రతిసారి మీరు తప్పుకోరుగా. ఎప్పుడో ఒకప్పుడు మనం పోటీ పడాల్సిందే. ఓకే మిస్ దివ్య జయసూర్య, ఆల్రెడీ ఒక బొకే ఇచ్చి చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్. విష్ యూ ద సేమ్. బై ద వే, మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ మాట మీతో చాలా మంది చెప్పుంటారు కదా. అందం ఉన్న చోటే అపాయం ఉంటుంది. మేబీ ఈ మాట మీతో ఎవరు చెప్పుండరు కదా. నాకే పెళ్లి సంబంధం చూస్తారని అన్నారు. ఇప్పుడు చూడండి, మీ ప్లాను మీకే తిప్పికొడతా. యా, నిలువద్దము నేను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా. మీనాక్షమ్మా, మీనాక్ష, మీనాక్షమ్మా, మీనాక్షమ్మా. ఏమిటండి కొత్తగా అమ్మా బొమ్మ అని పిలుస్తున్నారు? ఏ, భార్యను అమ్మ అనకూడదు ఏమిటి? భార్య కూడా అమ్మ లాంటిదే మమ్మీ. మళ్ళీ మమ్మీ అంటున్నారేమిటండి? ఒరే చారుకేసా, దొరికేసేలా ఉన్నావు, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. అంటే మన చారుకేసా నిన్ను మమ్మీ అంటుంటే వినసొంపుగా ఉంటుంది కదా మీనాక్షి. వినసొంపుగానా? వాడు ఆంగ్ల భాష మాట్లాడితే అంతెత్తున ఎగిరే మీరేనా ఇలా మాట్లాడుతున్నది? ఇదిగో, ఏదో నా చేదస్తం కొద్దీ అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను. మీరు అవేమీ పట్టించుకోవద్దు. మీరా? ఎవరిని? నిన్నే. ఏ, భార్యను మీరు గారు అని గౌరవించకూడదా ఏమిటి? ఈ రోజు మీరేమిటో చాలా వింతగా మాట్లాడుతున్నారండి. ఎప్పుడు ఒకేలా మాట్లాడితే బోరు కొడుతుంది కదటే. ఇంతకీ విషయం ఏమిటంటే, మన వాడికి ఆ కాంచీపురం సంబంధం చూడమని చెప్పాను కదా. అవును కదా, అసలు ఆ సంగతే మర్చిపోయానండోయ్. అలాగే మర్చిపో, వాడికి ఆ సంబంధం వద్దు. అదేమిటండి, మీరు చాలా మంచి సంబంధం అన్నారు కదా. అయినా సరే, ఇప్పుడప్పుడే వాడికి పెళ్లి వద్దు. వాడికి వయసు వచ్చింది, వాడి ఈడు వాళ్ళంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నారని చెప్పారు కదండి. ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు? పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేదని వాడికి పెళ్లి చేయడం మానేస్తావా ఏమిటి? మమ్మీ, డాడీని చెప్తున్నాను విను. డాడీనా? చారీని చెప్తున్నాను విను. ఏమిటండి, మీ పేరు మీరే చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఏమైంది మీకు? నాకేమీ కాలేదు, చెప్పింది చెవికెక్కించుకో. చారుకేసా సరే అన్నప్పుడే వాడి పెళ్లి చేద్దాం. అయినా వాడెప్పుడు సరే అంటాడు? వాడికి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు. అయినా ఇప్పుడు మీరెందుకు సిగ్గుపడుతున్నారు? వాడు ఎలాగూ సిగ్గుపడలేడు కదా. సరే కానీ మీరు ఈ మాట మీదే ఉంటారా? వాడిలా ఉన్నప్పుడు సిగ్గుపడతాలే. మళ్ళీ వాడిలా ఉండటం ఏమిటండి? ఇదిగో, ఇందాక నువ్వేదో అన్నావు. అదే, ఈ సంబంధం వద్దు అనే మాట మీదే ఉంటారు కదా, లేక మీరు మళ్ళీ మాట మారుస్తారా అని. నేను ఆ మాట మీదే ఉంటాను. ఒకవేళ నేను మాట మీరినా నువ్వు మాత్రం మీరకు. ససేమిరా ఒప్పుకోవద్దు. మీరింతగా చెప్పాక నేను మాత్రం ఎందుకు కాదంటాను? ససేమిరా అంటాను. క్యూట్ మమ్మీ. నేను లోపలికి వెళ్ళి రెడీ అయ్యేస్తాను. ఏమిటో ఈయన చారు కేసలా అయిపోతున్నారు. మీనాక్షి, ఒసే మీనాక్షి. అబ్బబ్బబ్బా, ఇప్పుడేగా వెళ్ళారు, అప్పుడే పిలుస్తున్నారేమిటి? మీనాక్షి,
ఏమిటండి? రాత్రి చెప్పింది ఏం చేశావే? రాత్రి ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయావు. నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది. ఆ కాంచీపురం సంబంధం గురించి వాడితో మాట్లాడమన్నాను. మాట్లాడావా? మతిమరుపు వచ్చింది నాకు కాదు, మీకు. నాకు మతిమరుపు రావడం ఏమిటే? లేకపోతే ఏమిటి? ఆ సంబంధం వద్దని చెప్పారుగా. నేనెప్పుడు చెప్పాను? వేళాకోళంగా ఉందా? ససేమిరా ఆ సంబంధం వద్దు. ఏమిటే ఇలా మాట్లాడుతున్నావు? ఇక ఆ సంబంధం గురించి మీరు మర్చిపోండి. మర్చిపోవాలా? అది చాలా మంచి సంబంధమే. అయినా సరే ఇప్పుడప్పుడే చారు కేసుకి పెళ్ళే వద్దు. వాడు వద్దన్నాడని చెప్పేసి నువ్వు అంత పాడుతున్నావా? నేనేమీ కొత్త పాట పాడట్లేదు. ఇందాక మీరు పాడిన పాటే పాడుతున్నాను. నేను పాడిన పాట నేనేం పాట పాడానే? వాడికొక అమ్మాయి నచ్చి పెళ్లికి సరే అంటే అప్పుడు పెళ్లి చేద్దాం. ఏమిటి? వాడికి అమ్మాయి నచ్చాలా? ఆహా, మరి పెద్ద అందగాడు వీడు. వీడి కోతి మొహం ఏ అమ్మాయికి నచ్చుద్ది? పిత్తుహు. ఏ మీ మొహాన్ని నేను ఇష్టపడలేదా ఏమిటి? నాకు వాడికి పోలికేమిటే? మీ ఇద్దరి పోలికలు ఒకటే. అయినా సరే నా మొక్క వచ్చేస్తూ ఈ తేజం ఈ కళ వాడికెక్కడ ఏడ్చి చచ్చాయి? అథవా కోతి మొహం వాడును. వాణ్ణి తిట్టారంటే మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్టే. యా! ఇంతకీ ఇప్పుడు ఏమంటావే? వాడి మనసులో ఎవరైనా అమ్మాయి ఉందేమో. సమయం వచ్చినప్పుడు వాడే చెప్తాడు. అప్పటి వరకు మీరు ఆగండి. అమ్మ చెప్పింది అర్థమైంది కదా నాన్నారు. వెయిట్ అండ్ సీ. నేను మా బాస్ ఇంటికి వెళ్ళొస్తాను. ఒరే 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 ఆగు ఆగు. అంటే ఏమిట్రా? లవ్ మ్యారేజ్ చేసుకుందామని నీ దురుద్దేశం? అది సదుద్దేశం అన్నారు. ఒరే ఒరే రే, ప్రేమ గేమా మన ఇంటా వంట లేవు. అలా గనక నువ్వు చేసావంటే నీ పెట్టే బేడ బయట పడేస్తాను. ఆస్తి పంపకాలు జరిగిపోతాయి అనుకున్నావు. రే రే చారికేసా చార్, చూసావటే నా మాట అంటే వాడికి ఏమాత్రం లెక్కపత్రం లేకుండా పోయింది. మీ మాట మీద మీరే నిలబడరు, ఇక వాడు మీ మాట ఏం వింటాడు? హలో సార్, నేను దివ్య మ్యామ్ సెక్యూరిటీ విజయ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. దివ్య మ్యామ్ ఆన్ ది వే. కాసేపట్లో మీ ఇంటిని విజిట్ చేయబోతున్నారు. అవునా? ఎంతసేపట్లో వస్తున్నారు? 10 to 15 minutes. ఓకే ఓకే. ఓసే మీనాక్షి, దివ్యమ్మ మన ఇంటికి వస్తుందటే. 12 ఏళ్ల తర్వాత మన ఇంటికి వస్తుంది. అవునండి, ఈ రోజు మన ఇంటికి కళొస్తుంది. ఇదిగో నువ్వు వెంటనే వంట ఏర్పాటు చెయ్యి. ఆ పిండి వంటలు అవి రుచిగా చెయ్యాలి. ఇదిగో దివ్యమ్మకి మనం కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టాలి. అలాగేనండి. అయ్యయ్యో, చారు కేసి ఇప్పుడే వెళ్ళిపోయాడే. వాడు కూడా ఉండుంటే బావుండేది. ఒకసారి వాడికి ఫోన్ చెయ్యండి. ఏమైందండి? డ్రైవింగ్ లో ఉన్నాడేమో, లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, చారు కేసు కాసేపు ఆగి వెళ్ళుంటే బావుండేది. 12 ఏళ్ల తర్వాత దివ్యమ్మ మొదటిసారి మన ఇంటికొస్తోంది. అవును మీనాక్షి, ఈ ఇంటికి పండగొస్తున్నట్టుగా ఉంది. ఈ ఇంటికి ప్రాణం వస్తున్నట్టుగా ఉంది. జీవకలొచ్చింది. కుచేలుడి ఇంటికి కృష్ణుడు వెళ్లి అటుకులు తిన్నాడని పురాణాల్లో చదువుకున్నాం. అది నిజం చేయడానికి దివ్యమ్మ మన ఇంటికొస్తోంది. ఈ పేదవారింటికి ఆ దేవత కూతురొస్తోంది. పిండి వంటలతో దివ్యమ్మకి భోజనం పెట్టి రుణం తీర్చుకుందామండి. సరే, నువ్వు వెంటనే వెళ్ళా వంట ఏర్పాట్లు చెయ్యి. 10 నిమిషాల్లో దివ్యమ్మ వస్తుంది. నువ్వు వెళ్ళవే, త్వరగా కానీ. నువ్వు చెప్పేది నిజం ఆకళ్ళా? ఆ సత్యహరిశ్చంద్రుడి మీద ఒట్టు మేడం. ఈ కళ్ళతో చూసింది చెప్తున్నాను. ఎప్పుడు ఏ టెండర్ మిస్ అవని చాణక్య నిన్న దివ్య కోసం విత్డ్రా అయ్యాడు. అరే, ఆడవాళ్ళంటే ఆమడ దూరంలో ఉండే చాణక్య ఈ రోజు పార్కులో దివ్యను కలిశాడు. వాణ్ణి కలిసిన రోజే అనుకున్నాను వాడు సామాన్యుడైతే కాదు అని. వాడు టెండర్ వదిలేసుకోవడం వెనక, దివ్యని కలవడం వెనక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. మేడం, ఒకవేళ దివ్యతో పోటీ పడలేక ఓటమికి దూరంగా దివ్యకు దగ్గరగా ఉంటున్నాడమ్మా మేడం. వాడు గెలుపుని తప్ప ఓటమిని ఒప్పుకోడు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కడు. వాడి దగ్గర అన్ని వేల కోట్లు ఉండి కూడా
చెల్లెలి కోసం చిన్న ఇంట్లో సాదాసీదా జీవితం గడుపుతున్నాడు అంటే వాడి గట్స్ కమిట్మెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనుకోవాలి. బాధ పెట్టిన తన తండ్రిని వదిలిపెట్టి భవిష్యత్తులో తన 2 చేతుల్నే 1000 చేతులుగా చేసుకున్నాడు. వాడికి చాణుక్య అని వాళ్ళ అమ్మా నాన్నలు కరెక్ట్ పేరు పెట్టారు. ఆ చాణక్య సంగతి అటుంచండి మేడం. మీ అక్కయ్య గారు కూతురు ఏమైనా తక్కువ తిన్నారా? మీరు ఎంతో తెలివిగా ఆలోచించి బాంబు పెడితే కనీసం సీమ టపాకైపోయారని చెప్దాం కూడా ఇంటి నుంచి రాకుండా చేసేసింది. అరే, ఇంట్లో ఉన్న మనుషుల ప్రాణాలు కాదు కదా, ఆ ఇంటికున్న ఇటుకను కూడా కదిలించలేకపోయాం మనం. అది ఇప్పుడు చావకపోతే దాని చావు మాఫీ అయినట్టు కాదు ఆకెళ్ళ, వాయిదా పడ్డట్టు. ఒక సునాయాస మరణం నుంచి అది తప్పించుకుంది అంటే అత్యంత భయంకరమైన చావు దానికోసం వెయిట్ చేస్తుంది అని అర్థం. ఈ ప్రపంచంలో మనుషుల్ని చీట్ చేసిన వాడు బ్రతికున్నాడేమో గాని చావుని మోసం చేసిన వాడు బ్రతికుండడం చరిత్రలోనే లేదు. ఎప్పుడైతే మనం చావుని మోసం చేస్తామో అప్పటినుంచే చావు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో ఆకెళ్ళ, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఓడిపోయేది చావు దగ్గరే, ప్రతి మనిషి గెలిచేది చావే. ఆ చావుని నేనే. అదేంటి, మీరు మనిషి కాదా? లేదు, నేను మనిషిని కాదు, మృత్యుదేవతని. ఓకే మేడం. అవును మేడం, దివ్య చాణక్యుల మీటింగ్ వెనక అసలు మర్మం ఏంటి? 100 కోట్లు వచ్చే టెండర్ని వద్దనుకుని దివ్యని కలిశాడు అంటే అంతకు మించి వాడింకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి దివ్యతో కలిసిపోతే మనతో చాణక్య కట్ అయినట్టు కదా మేడం. వాళ్ళిద్దరూ ఒకటైపోతే మనం వీక్ అయిపోయినట్టు కదా మేడం. అప్పుడు దివ్య స్ట్రెంత్ పెరిగిపోయి మన బలం తగ్గిపోతుంది కదా. అలా జరగదు ఆకెళ్ళ. ఒకవేళ అదే జరిగితే దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవడం తప్ప దానికి మనం తల వంచం. అది నిజమే అనుకోండి. అన్నట్టు మేడం, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? దివ్య ఆ చారి ఇంటికి వెళ్తుందంట మేడం. అది అక్కడికి ఎందుకు వెళ్తుంది? ఓ, రాత్రి బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకుంది కదా, చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఇల్లంతా చెక్ చేయాలి. తప్పకుండా వెళ్ళండి. ఏమిటండి, మన ఇల్లు ఎందుకు చెక్ చేస్తున్నారు? దివ్యం ఇక్కడికి వస్తుంది కదే మీనాక్షి. దివ్యం వస్తే మాత్రం ఎందుకు చెక్ చేయాలి? మన ఇంట్లో ఏముంటుందని? సొంత ఇంట్లోనే బాంబు పెట్టారు. ఆ నిత్య గారు మన ఇంట్లో పెట్టరని గ్యారంటీ ఏమిటి? అవునండోయ్, ఆవిడ్ని అస్సలు నమ్మకూడదు, ఎంతకైనా తెగిస్తుంది. అందుకే వీళ్ళు చెక్ చేస్తున్నారు. అంతా దివ్యమ్మ సేఫ్టీ కోసమే కదటే. హ్మ్. ఆల్ క్లియర్ సార్. ఓకే మ్యామ్, రావచ్చు. ఓవర్.